మనం ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాం. బట్టి విక్రమార్క బడ్జెట్ ను ప్రవేశపెడుతున్నారు. లైవ్ చూద్దాం. I request the Deputy CM to present the annual financial statement budget vote on account for 2024-2025. Deputy CM. Speaker sir, I beg to present the annual financial statement budget vote on account for 2024-25. గౌరవ అధ్యక్ష, తెలంగాణ రాష్ట్ర 3వ శాసనసభ తొలి బడ్జెట్ సమావేశానికి స్వాగతం. మార్పును కోరుతూ స్వేచ్ఛ సాధించుకున్న తెలంగాణ ప్రజానికానికి మనస్ఫూర్తిగా నమస్కరిస్తున్నాం. భారత రాజ్యాంగ పీఠిక గుర్తు చేసుకుంటూ పౌరులెల్లరకు సామాజిక, ఆర్థిక, రాజకీయ న్యాయమును, భావము, భావ ప్రకటన, విశ్వాసము, ధర్మము, ఆరాధన వీటి స్వాతంత్రమును అంతస్తులోనూ అవకాశంలోనూ సమానత్వంలో చేకూర్చుటకు ఈ స్ఫూర్తితో మీ ముందుకు ఈ బడ్జెట్తో వచ్చాం. తెలంగాణ త్యాగమూర్తులు ఏ ఆశయాల కోసం ఆత్మార్పణ చేశారో వాటిని సాధించడం కోసం, వారి కలలను సాకారం చేయడం కోసం, వాటిని ఆచరణలోకి తీసుకొని రావటం కోసం ఈ సమావేశాల్లో మా కార్యాచరణ మీ ముందు ఉంచబోతున్నాం. కొందరి కోసం మాత్రమే అందరూ బతకాలి అనే నిరంకుశ విధానాలను ఎదిరించిన తెలంగాణ ప్రజలు ఇప్పుడు నిజమైన అభివృద్ధి వైపు అడుగులు వేస్తున్నారు. అందరి కోసం మనమందరం అనే నూతన స్ఫూర్తితో మన చిరకాల ఆశలు, ఆకాంక్షలు తీర్చుకోవటానికి ఇప్పుడు సరైన వేదిక ఏర్పాటైందన్న భావన కూడా తెలంగాణ ప్రజల కళ్ళల్లో స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ఎందరో యువకుల త్యాగాల పునాదులపై ఏర్పడిన తెలంగాణ 10 ఏళ్ల తర్వాత నిజమైన ప్రజాస్వామ్యం అంటే ఏమిటో రుచి చూస్తున్నది. ఈ నేపథ్యంలో మనం ఈ స్వేచ్ఛ తెలంగాణలో